పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ శరీరమునకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి. కాదు, శరీరమునకున్న రుగ్మతలే కాదు, మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి. దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది. ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనకాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం తనని వెంట తరిమేటప్పటికి భయపడి ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండేటటువంటి భల్లూకం తనకి ఆశ్రయం ఇచ్చినా సరే కృతజ్ఞ బుద్ధితో నిద్రపోతున్న భల్లూకాన్ని సింహం మాటలు విశ్వసించి పైనుంచి కిందకి తోశాడు. ఆయన గంధర్వుడు. ఆయన పైనుంచి కింద పడిపోతూ ఆ భల్లూకం తన స్వస్వరూపాన్ని పొంది కృతజ్ఞతతో ప్రవర్తించావు కనుక లక్ష్మణుడు అంటాడు కిష్కింధకాండలో, బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి